Hi everyone, welcome back to my YouTube channel, DSRL Maths YouTube channel. ఈరోజే ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యొక్క 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మార్చిలో జరగబోవు 10వ తరగతి పరీక్ష టైం టేబుల్ ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటాం. ఎన్ని పరీక్షలు ఉన్నాయి, ఏ రోజు ఏ ఎగ్జామ్ పడుతుంది, దాని యొక్క టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఏపీ స్టేట్ ఎస్ఎస్సి బోర్డు అంటే 10th క్లాస్ ఎగ్జామినేషను, ఇది చాలా విద్యార్థులకి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాబట్టి సో స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. డేట్స్ అవిను సో బుక్ మీద రాసుకోండి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి మనకి డేట్స్ కూడా కౌంట్ చేసుకుని కౌంట్ డౌన్ కూడా ఈరోజు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో టైం టేబుల్కి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే 10th క్లాస్ సంబంధించి మెటీరియల్ని మ్యాథమెటిక్స్ సంబంధించి మెటీరియల్ని వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుందో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకే, వీడియోలో వెళ్ళిపోదాం. టైం టేబుల్ కూడా చూద్దాం. టైం టేబుల్ కనుక మనం చూసుకుంటే మార్చి 18 నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ మనకి చాలామంది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది, కొంతమందికి హిందీ ఉంటుంది. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ 100 మార్కులు తెలుగు 100 మార్కులు రాసే వాళ్ళు ఉంటారు, లేదా కాంపోజిట్ తెలుగు 70 మార్కులు రాసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అవి టైము ఎన్ని గంటల వరకు ఉంటుంది కూడా మనం చూద్దాం. మార్చి 18, 2024 మండే నాడు, సోమవారం నాడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళకి కూడా ఆ రోజే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పూర్తిగా 100 మార్కులు రాసే వాళ్ళు ఉంటారు, లేదా 70 మార్కులు రాసే వాళ్ళు ఉంటారు. 70 మార్కులు రాసేవాళ్ళని కాంపోజిట్ తెలుగు రాస్తున్న వాళ్ళు అంటారు. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 100 మార్కులకు ఉంటుంది, లేదా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ 100 మార్కులకి, లేదా ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ తెలుగు రాసే వాళ్ళకి 70 మార్కులు ఉంటుంది. వాళ్ళకి సాంస్క్రిట్ కూడా ఉంటుంది, అది లాస్ట్లో పెడతారు. సో వాళ్ళకి ఇప్పుడు టైమింగ్స్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ హిందీ రాసే వాళ్ళకి టైమింగ్స్ మనం చూసుకుంటే ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఉంటుంది. అంటే 3 అవర్స్ ఎగ్జామినేషన్కి, ఒక పావుగంట క్వశ్చన్ పేపర్ని చదువుకోవడానికి రీడింగ్కి ఇవ్వడం కేటాయించడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున మార్చి 19, 2024 ట్యూస్డే నాడు, మంగళవారం నాడు సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు రాసే వాళ్ళు హిందీ రాస్తారు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు రాసే వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ హిందీ రాస్తారు, లేదా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ రాసే వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు రాస్తారు. వాళ్ళకి టైమింగ్స్ 9:30 నుంచి 12:45. సో జనరల్గా అందరూ కూడా ఎక్కువగా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. కొంతమంది ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ రాస్తే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు రాస్తారు. సో మీకు తెలుగు హిందీ కామన్గానే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ రాస్తారో వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు రాస్తారు. సో వాళ్ళకి టైమింగ్స్ 9:30 to 12:45. సో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. మనకి ఇక్కడ సైన్స్కి వచ్చేసరికి 2 పార్ట్ల కింద అయింది, ఫిజిక్స్ అండ్ బయాలజీ. సో 20వ తారీఖున వచ్చేసరికి 23 మార్చి 20వ తారీఖున బుధవారం నాడు ఇంగ్లీషు ఉదయం 9:30 నుంచి 12:45. మనకి చూసుకుంటే 18, 19, 20 3 కూడా వరుసగా అయ్యాయి, ఎక్కడ కూడా సెలవులు లేవు. లాంగ్వేజెస్ మూడింటికి కూడా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ 3 కంటిన్యూగా అయిపోతున్నాయి. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి 22వ తారీఖున మరి 21ని గ్యాప్ ఉంది. 22 మార్చి 22వ తారీఖున ఫ్రైడే వచ్చేసరికి మ్యాథమెటిక్స్ పరీక్ష, ఇది కూడా 9:30 నుంచి 12:45 PM. అండ్ 23ని మార్చి 23ని సాటర్డే నాడు ఫిజిక్స్ ఎగ్జామినేషను 50 మార్కులకే ఉంటుంది. ఇవన్నీ కూడా 100 మార్కులకు ఉంటాయి, ఎక్సెప్ట్ కాంపోజిట్ తెలుగు 70 మార్కులకు ఉంటుంది. ఫిజిక్స్ వచ్చేసరికి 2 అవర్స్ టైమింగ్స్ 9:30 నుంచి 11:30, ఉదయం 9:30 నుంచి 11:30. మళ్ళీ 26 2 రోజులు గ్యాప్ వచ్చింది సైన్స్కి, బయాలజీకి. 26 మార్చి 26, 2024 మంగళవారం నాడు చూస్తే బయాలజీ ఎగ్జామినేషను, దానికి 24, 25 2 రోజులు సెలవులు, 2 రోజులు గ్యాప్ వచ్చింది మనకి. ఉదయం 9:30 నుంచి 11:30, వాళ్ళకి కూడా 2 అవర్స్ టైమింగ్స్. ఫిజిక్స్ 2 అవర్స్, బయాలజీ 2 అవర్స్. ఎందుకంటే ఇది 50 మార్కులకి, ఇది 50 మార్కులకి.
27/3/2024 మార్చి 27వ తారీఖున బుధవారం నాడు చూస్తే సోషల్ స్టడీస్. దీనికి 9:30 నుంచి 12:45. సో మ్యాక్సిమం అందరికీ కూడా ఇక్కడతో సోషల్తో అయిపోద్ది. కానీ ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగు అని చెప్పాను కదా, కాంపోజిట్ తెలుగు అని రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సాంస్క్రిట్ ఎగ్జామ్ రాయాలి 30 మార్కులకి. ఇక్కడ 70 మార్కులు రాస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో కాంపోజిట్ తెలుగు రాసేవాళ్ళు 70 మార్కులు రాస్తారు. సాంస్క్రిట్ రాయాలి వాళ్ళు 30 మార్కులు. అది మార్చి 28వ తారీఖున 2024 థర్స్డే గురువారం నాడు 30 మార్కుల పరీక్ష. 9:30 నుంచి 11:15. ఇది 9 నుంచి 10:30, 1 hour 45 minutes వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో ఈ రకంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, సాంస్క్రిట్. సో ఇక్కడ వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. సో ఈ సాంస్క్రిట్ ఎవరు రాస్తారు? కాంపోజిట్ తెలుగు రాసేవాళ్ళు సాంస్క్రిట్ ఎగ్జామ్ రాస్తారు. అంటే మనకి 18, 19, 20, 22, 23, 26, 27, 28 ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళకి 30వ తారీఖున ఏదో ఉంది. సో మనకి మార్చి ఎట్ ఎనీ కాస్ట్ మార్చి నెలాఖరికల్లా పరీక్షలు అవడం జరిగిపోతుంది, కంప్లీట్ అవుతాయి. సో ఈ రకంగా మీరు టైంని కేటాయించుకుని ఖచ్చితంగా మనకి ఒక 90 రోజులు, ఒక 3 నెలల మన టైం ఉన్నట్టుంది. ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఒక 3 నెలలు. ఈ 3 నెలలు కష్టపడి దాన్ని తగ్గట్టుగా ప్లాన్ వేసుకోండి. సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ విధంగా చదవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగా ఫాలో అయితే మీకు 100కి 100 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ 10 టైమ్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.